అందరికీ నమస్తే అండి. ఆల్రెడీ వైజాగ్ గత 3 నెలల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. నేను కూడా వైజాగ్కి సంబంధించి రాబోతున్న ప్రాజెక్టులు, వస్తున్న ప్రాజెక్టులు అనేక సార్లు చెప్పాను. సో చెప్తున్న కొద్దీ ఇంకా కొత్త ప్రాజెక్టులు, కొత్త సంస్థలు వైజాగ్కు క్యూ కొడుతూనే ఉన్నాయి. నిజంగా వైజాగ్ ప్రజల అదృష్టం. అయితే ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఉన్నాయి. పూర్తయ్యేసరికి ఒక 3 ఏళ్ళు టైం పట్టొచ్చు. 3-4 ఏళ్ళు ఓపిక పడితే వైజాగ్ ప్రజలు, ఈవెన్ అక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక 3-4 ఏళ్ళు ఓపిక పడితే ఖచ్చితంగా 2028 చివరి నాటికి వైజాగ్ సిటీ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా మారబోతోంది. ఎందుకంటే ఒకవైపు దేశంలో మనకి ఎకనమిక్ క్యాపిటల్ అంటే ముంబై అంటారు. ముంబైకి ప్లస్ ఏంటంటే సముద్ర తీరంలో అనేక పోర్టులు, అక్కడ వ్యాపార లావాదేవీలు, దానికి తగ్గట్టే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా పెద్ద బిలియనియర్స్ అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే పెట్టుకుంటారు. సో ఇప్పుడు వైజాగ్ దేశంలో సెకండ్ ఎకనమిక్ క్యాపిటల్ కాబోతోంది. అలా అయ్యే అవకాశాలు సమీపంలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అక్కడ ముంబైలో ఉంటారు కదా, అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఎక్కువ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఐటీ రిలేటెడ్ అండ్ ఏఐ డేటా సెంటర్స్ రిలేటెడ్ ప్రాజెక్టులు రాబోతున్నాయి కదా. సో అలాగే ఫార్మా రిలేటెడ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అనకాపల్లి దగ్గర. అండ్ స్టీల్, ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆర్సెలర్మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా రాబోతోంది. ఆల్రెడీ వైజాగ్లో 2 పోర్టులు కూడా ఉన్నాయి. సో ముంబైకి పోటీగా వైజాగ్ ఒక ఎకనమిక్ కారిడార్గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ అయింది. మరోవైపు ఐటీ సంస్థలు ఆల్రెడీ మొన్న కాగ్నిజెంట్కు మొన్న 12వ తేదీ భూమి పూజ చేశారు కదా. ఇన్ఫోసిస్ 20 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ పెడతామని ప్రభుత్వానికి నిన్న ప్రపోజ్ చేసింది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, 20 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడింది. సో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ ఒకటి పెట్టబోతున్నారు. అలాగే యాక్సెంచర్ కూడా వైజాగ్ రావడానికి సిద్ధమైంది, ల్యాండ్ అడిగింది. అలాగే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ జరిగింది, ల్యాండ్ ఇచ్చేశారు. దానికి సంబంధించి ఇంకో 200 ఎకరాల సేకరణ జరుగుతోంది. అది ఎక్కడంటే సింహాచలం మన్సాస్ ట్రస్ట్కి సంబంధించిన భూములు ఉన్నాయి కదా, అక్కడ కొంత లీజు ప్రాతిపదికన ఇవ్వాలా లేదంటే పూర్తిగా గూగుల్ వాళ్ళు కొనేయాలా అనే దగ్గర ఆగిందనమాట. వీళ్ళేమో లీజుకి ఇస్తామంటున్నారు, వాళ్ళేమో వీళ్ళేమో మీరు పర్మనెంట్గా కొనేయండి అంటున్నారు, వాళ్ళేమో లీజు ప్రాతిపదికన ఇవ్వండి అంటున్నారు. అక్కడ ఆగిందనమాట. దాదాపుగా ఒక 150 ఎకరాలకు పైగా మన్సాస్ ట్రస్ట్ భూమి గూగుల్కి వెళ్లాల్సి ఉంది. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీసీఎస్ కూడా ఆల్రెడీ వైజాగ్ రావడానికి సిద్ధంగా ఉంది. సో ఓవరాల్గా మన దేశంలో టాప్ ఐటీ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా టాప్ ఐటీ అండ్ డేటా సెంటర్ గూగుల్ కూడా రాబోతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ రంగాలకు సంబంధించి ఒక ఎడ్యుకేషన్ హబ్ కూడా అక్కడ వైజాగ్లో ఆల్రెడీ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఉంది. దాన్ని అనుకుని అక్కడే జిఎంఆర్తో టైఅప్ అయ్యి ఏవియేషన్ సిటీ లాగా రూపుదిద్దేలాగా, అంటే దీనికి సంబంధించి ఏరోనాటిక్స్, ఏరోస్పేస్ దీనికి సంబంధించి ఎవరైనా చదవాలి అనుకుంటే అక్కడ ఒక ఎడ్యుకేషన్ సిటీ నిర్మించడానికి కూడా ప్రపోజల్ రెడీ అయింది. దానికి జిఎంఆర్ అండ్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నాయి, ప్రభుత్వం ఒప్పుకుంది. దీని మీద కాస్త చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా గ్రౌండింగ్ చేస్తారు. ఎందుకంటే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున్ గారు రాజం, ఆయనది శ్రీకాకుళం జిల్లా రాజం. సో అక్కడ ఆ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఏమైనా చేయాలి, ఏమైనా తీసుకురావాలి, అందులో తన ముద్ర ఉండాలి అని ఆయన తపన పడతారు. కాబట్టి ఇది సాధ్యమైనంత త్వరగానే కార్యరూపంలోకి వస్తుంది అన్నమాట. అలా ఇంకా మనం చెప్పుకునే కొద్దీ చాలా ఉంటాయి వైజాగ్ ప్రత్యేకతలు. థ్యాంక్ యూ.